2024 ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది అందరిలోనూ ఉత్కంఠ ఉంది. నిజంగా చూస్తే ఈరోజు 6 గంటల నుంచి అన్ని సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఈఎస్ఎస్ అనేటువంటి ఒక సర్వే సంస్థ గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతారు, ఎవరు గెలుస్తున్నారు, 2024కు సంబంధించి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ఒక్కొక్క స్థానం 175 స్థానాలకు సంబంధించి ప్రతిదీ కూడా ఎవరు ఎక్కడ గెలుస్తబోతున్నారు, అదేవిధంగా ఎక్కడ ఓడిపోబోతున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా ఇచ్చింది ఈఎస్ఎస్. ఈరోజు ఎగ్జిట్ పోల్ సందర్భంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేశారు. కూటమి అధికారంలోకి రాబోతుంది. ఎమ్మెల్యేస్ ఏదైతే ఉన్నాయో 175లో ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది, అదేవిధంగా 25 పార్లమెంటుల్లో ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఈఎస్ఎస్. ఒక్కసారి చూద్దాం ఫైనల్ ఎగ్జిట్ పోల్ ఈఎస్ఎస్ సర్వేది ఈరోజు మనకు పంపించారు. నా డిజిటల్ బోర్డు మీద ఉంది. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే హైదరాబాద్. ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ 175 అసెంబ్లీ అండ్ 25 లోక్సభ యాజ్ ఆన్ 1/6/2024 జూన్ 1/6/2024 నాటికి ఈఎస్ఎస్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్ నా డిజిటల్ బోర్డు మీద ఉంది. ఒక్కసారి చూద్దాం. టీడీపీ మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ ఎమ్మెల్యే విన్నింగ్స్ అనేది ఉంది. టీడీపీ ఎమ్మెల్యే విన్నింగ్ అని పెట్టి 105 స్థానాలలో టీడీపీ గెలబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. 105 స్థానాలు టీడీపీ గెలవబోతుంది అని చెప్తుంది. దాంతోపాటు కీన్ కంటెస్ట్ హోరాహోరీకి సంబంధించి టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాలకు సంబంధించి దాంట్లో 11 స్థానాలలో హోరాహోరీ ఉండబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. దాంతోపాటు 3 అంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 కూడా కూటమిగా వెళ్ళాయి. దీనికి సంబంధించి ఈఎస్ఎస్ ఏం చెప్పిందంటే టీడీపీ ఏదైతే ఎన్ని ఎమ్మెల్యేలను గెలవబోతుంది, ఎంత కీన్ కంటెస్ట్లో ఎన్ని ఉండబోతుంది, అదేవిధంగా ఎంపీలు ఎన్ని గెలవబోతుంది, కీన్ కంటెస్ట్లో ఎన్ని ఎంపీలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా క్లారిటీకి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 105 మంది కంపల్సరీ గెలుస్తారని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేస్ కీన్ ఎడ్జ్ ఏదైతే ఉందో 11 మంది దగ్గరగా 11 మందికి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, కీన్ కంటెస్ట్ లో గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ ఎంపీలు చూద్దాం. ఎంపీలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే టీడీపీ ఎంపీస్ విన్నింగ్ ఏదైతే ఉందో 14 మంది టీడీపీ ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారు. 14 మంది టీడీపీ ఏదైతే పోటీ చేసిందో అన్ని స్థానాల్లో 14 మంది ఎంపీలు గెలవబోతున్నారని చెప్పింది ఈఎస్ఎస్. దాంతోపాటు టీడీపీ ఎంపీస్ కీన్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఒక్క నెంబర్ ఇచ్చారు, అంటే ఒకటి హోరాహోరీలో గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈఎస్ఎస్. టోటల్ గా చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలిచే స్థానాలు 105, టీడీపీ ఎమ్మెల్యేలు కీన్ ఎడ్జ్ లో హోరాహోరీలో గెలిచే స్థానాలు 11, టీడీపీ ఎంపీలు గెలిచే స్థానాలు 14, అదేవిధంగా టీడీపీ ఎంపీలు కీన్ ఎడ్జ్ లో గెలిచే స్థానం 1. ఇది టీడీపీకి సంబంధించిన నంబర్స్. మొత్తం కూటమిలో టీడీపీకి ఈ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జూన్ 4న ఇదే రిఫ్లెక్ట్ కాబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ జనసేన చూద్దాం. జనసేన ఎమ్మెల్యేలు దగ్గరగా 17 మంది గెలవబోతున్నారు. 17 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్తుంది. అదేవిధంగా కీన్ ఎడ్జ్ లో 1 స్థానం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. టోటల్ గా జనసేనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 21 స్థానాల్లో పోటీ చేసింది జనసేన. దాంట్లో 17 స్థానాలని తప్పకుండా గెలుచుకుంటుంది. అదేవిధంగా ఒకే 1 స్థానాన్ని జనసేన పార్టీ ఏదైతే ఉందో కీన్ ఎడ్జ్ లో గెలిచే ఛాన్స్ ఉంది. అంటే మొత్తం 18 స్థానాలను గెలవబోతుంది. 3 స్థానాలలో మాత్రమే జనసేన పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. టోటల్ గా దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే జనసేన పార్టీ విన్నింగ్ సంబంధించి కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేసింది
ఈఎస్ఎస్. జనసేన సంబంధించి 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఒకటి చూసుకున్నట్టయితే మనం మచిలీపట్నం, ఇక్కడి నుంచి బాలశౌరి ఎవరైతే ఉన్నారో వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. జనసేన ఎంపీగా పోటీ చేస్తున్నారు మచిలీపట్నం నుంచి. ఆయన గెలుస్తారు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. దాంతోపాటు కాకినాడలో కూడా ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గెలుస్తారని చెప్తుంది. జనసేన పార్టీ పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలలోనూ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నిజంగా ఈసారి మనం చూసుకున్నట్టయితే జనసేన పార్టీ 2019కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా చేదు ఫలితాలు వచ్చిన అవకాశం ఉంది. అక్కడ పరిస్థితి ఉంది. అంటే 175 స్థానాలు సంబంధించి వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది జనసేన పార్టీ. ఆ ఒక్క స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకెళ్లిపోయిన పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం 2024 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఇటు అసెంబ్లీలోకు అదేవిధంగా అటు పార్లమెంటులో కూడా అడుగు పెట్టబోతోంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. దానికి అనుగుణంగానే రిజల్ట్ ఈ విధంగా ఉంది. జనసేన పార్టీ 17 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుంది. ఒక ఎమ్మెల్యే స్థానం ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉంది. మొత్తం 18, 2 ఎంపీలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూద్దాం, కూటమిలో 3వ పార్టీ బీజేపీ. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? సెంట్రల్లో 2024కు సంబంధించి మోడీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్పేస్తున్నాయి. బట్ ఈఎస్ఎస్ సర్వే కూడా సేమ్ అదే రిజల్ట్ అని చెప్తుంది. ఇక్కడ ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే స్థానాలు ఇక్కడ 5 స్థానాలను ఖచ్చితంగా గెలుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు 5 గెలబోతున్నారని చెప్తుంది. దాంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు కీన్ ఎడ్జ్ లో గెలిచే స్థానాలు 1 అని చెప్తున్నారు. మొత్తం అంటే వాళ్ళు ఏదైతే పోటీ చేసిన స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని గెలుస్తారనేది కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 3 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గెలబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఒక ఎంపీ కీన్ కంటెస్ట్ లో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. అంటే టోటల్ గా 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. టోటల్ గా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. టోటల్ గా ఒకసారి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎన్డీఏ విన్నింగ్స్ చూస్తే 127 స్థానాలను ఇక్కడ గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. దాంతోపాటు ఎంపీ స్థానాలు ఏదైతే ఉన్నాయో 19 స్థానాలు, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 19 స్థానాలు గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి దూసుకుపోతుంది, కూటమి విజయ దుందుబి మోగిస్తుంది అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ 6 months నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఈ సర్వేలు ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి చేసిన పరిస్థితి. టోటల్ గా ఒక నియోజకవర్గానికి 70 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చేసిన సర్వే ఈ ఈఎస్ఎస్ సర్వే. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎగ్జిట్ పోల్ కి సంబంధించి సంచలనమైనటువంటి నంబర్స్ చెప్తున్నారు. 127 స్థానాలలో కూటమి గెలబోతుంది. అదేవిధంగా కూటమి 19 ఎంపీ